ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? రేపు అమ్మాయి వాళ్ళు యూఎస్ వెళ్ళిపోతారని నువ్వే చెప్పావు కదా. అయితే డీల్ని వదిలేద్దామంటావా? వాళ్ళు తిరిగి వచ్చినప్పుడే కొందాం. రై, అన్నీ రెడీ అయిన తర్వాత చివరి క్షణంలో డీల్ని పోస్ట్పోన్ చేయకూడదు. తర్వాత ఎప్పుడు అంటే ల్యాండ్ వాల్యూ పెరిగిపోతుంది. మన ఐడియా వేరే బిజినెస్ మ్యాన్కి రావచ్చు. మాట్లాడు. పోనీ పని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిద్దాం. నా పేరు మీద అస్సలొద్దు. అందరూ వద్దంటే ఎలారా? నాన్న, నువ్వు ఇంటికి వారసుడివే. మీ అన్నయ్యకి నమ్మకమైన తమ్ముడివే. కానీ మమ్మీ... ఇక డిస్కషన్ వద్దురా. అనంత్, వాడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు. పెదనాన్న, ఈ ఆస్తులు బిజినెస్లు ఏ గోలా నాకొద్దు. అన్నయ్య ఈ ప్రమాదం నుండి బయటపడితే చాలు. ఆహా పుత్ర, నాటన్నలో నన్నే మించిపోయావురా. ఆస్కార్ పెర్ఫార్మెన్స్. అదంతా కాదు ఫనీ. ఆస్తి నీ పేరు మీద ఉండడమే కరెక్ట్. సరే, కానీ అన్నయ్య మామూలు మనిషి అయిపోగానే ఆస్తి అన్నయ్యకు తిరిగిచ్చేస్తాను. అలా తీసుకుంటా అంటేనే రిజిస్ట్రేషన్కి ఒప్పుకుంటాను. అలాగే లేరా పండి. డాడ్, అయితే మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే అన్నయ్య దగ్గర నుండి ఎవరు చూసుకుంటారు? మేము ఉంటాం లేరా. అత్యవసరం అనుకుంటే ఫోన్ చేస్తాం. మీరు వెళ్ళండి. జాగ్రత్త యశోద, తప్పక వెళ్తున్నాను. అమ్మా బాధపడకు, బాలాకేం కాదులే. పదండిరా, పదవే. పద నాన్న. హలో అమ్మా త్రిపుర, గురువుగారు. నీతో ఒక పని పడిందమ్మా. ఏంటి గురువుగారు? అదేనమ్మా, నువ్వు అడవిలో ఔషధ మొక్కలు సేకరిస్తూ ఉంటావు కదా. ఆ, నీ దగ్గర ఉత్తరేణి వేరు మూలిక ఉందమ్మా. ఆ, ఓన్లీ గురువుగారు. అయితే వెంటనే ఆ మూలిక తీసుకుని మన వైద్యశాలకి నువ్వు రావాలమ్మా. ఆ, గురువుగారు, మరోలా అనుకోవద్దు. ఈరోజు నా పెళ్లికి సంబంధించి పసుపు కొట్టారు. నేను ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. ఎవరినైనా పంపిస్తే మూలికిచ్చేస్తాను. అమ్మా, నీ పరిస్థితి నాకు అర్థమైంది. కానీ ఇక్కడ ఒక అత్యవసర పరిస్థితి వచ్చింది. నువ్వు వస్తేనే ఆ మూలికతో మనం వైద్యం చేయించగలవమ్మా. నీ ఒక్కదానికే అతను మాట వింటాడమ్మా. ఎవరు గురువుగారు? బాలా అమ్మా. బాలకేమైంది? అతనికి ఎవరో విరుగుడు మందు ఇచ్చారమ్మా. అధిక మోతాదులో మందు ఇవ్వడం వల్ల అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళాడమ్మా. అతని పరిస్థితి కూడా విషమంగా ఉందమ్మా. అయ్యో, కొంచెం ఆ మూలిక తీసుకుని నువ్వు తొందరగా వచ్చావంటే అతన్ని కాపాడగలవమ్మా. లేకపోతే పరిస్థితి చేయిదాటిపోతుందమ్మా. ఆలోచించకమ్మా, త్వరగా రమ్మా. సరే గురువుగారు, నేను వస్తాను. సుందరి, పులి, పిల్లలు, పులి, పదండి పదండి పదండి. హే
చేతి చేతి జై చంద్ర డబ్బులు కావాలా? హే, అవి నా డబ్బులు, ఇటివు. ఇవిగో నా దగ్గరున్నాయి, తీసుకో. త్రిపుర, ఎక్కడికి వెళ్ళడానికి బయలుదేరావు? ఎక్కడికి వెళ్ళట్లేదు పిన్ని. ఊరికే బయటకు వచ్చాను. నాకు అలా కనిపించట్లేదే. బయటికి వెళ్ళబోతూ నేను పిలిస్తే ఆగావు కదా. ఆ పసుపు కొట్టాక బయటకు వెళ్ళకూడదని నాకు తెలుసు పిన్ని. ఏదో గుమ్మం దగ్గర నుంచుందామని వచ్చా. అక్కడ కూడా నిల్చొద్దమ్మా, దిష్టి తగులుతుంది. వెళ్ళమ్మా. హలో, ఎవరు? చెప్పండి. అతని పరిస్థితి కూడా విషమంగా ఉందమ్మా. ఏంటమ్మా అలా ఉన్నావు? ప్రకృతి వైద్యశాల నుంచి గురువు గారు ఫోన్ చేశారు. బాలాకి విరుగుడు మందు ఎవరో ఇవ్వడం వల్ల అతని కండిషన్ బాలేదట. అయ్యో. వైద్యశాలలో ఉత్తరేణి వేరు మూలిక అయిపోయిందట. నా దగ్గర మూలికను తీసుకుని త్వరగా రమ్మన్నారు. కానీ పిన్ని బయటకు వెళ్ళనివ్వట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.